భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రైల్ రన్ జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మరింత చేరువుగా ఉంటది, దగ్గరగా ఉంటది వైజాగ్ అనేది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే ప్రజలకి ఉపాధి అవకాశాలు మరిన్ని చేకూరుతాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గా ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా సరే చాలా స్పీడ్ గా కానీ ఏదైనా సరే కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది మేము తీసుకొచ్చాము క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ 2016లోనే మేము అందరూ చూసామండి. ఇప్పుడు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూశారు, ఉత్తరాది ప్రజలందరూ కూడా తెలుసు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు, అప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక 10-15 ఏళ్ళ కల అది. అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకునే కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా. ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నాడు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను, నేనే చెప్పాను, నేనే చెందానని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మించాలి, ఇలాంటివన్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.